అందరికీ నమస్కారం అండి. హిందువులు చాలా పరమ పవిత్రంగా ఆరాధించే గ్రంథము రామాయణము. ఈ రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి. అయితే వాల్మీకి మహర్షి ఎలాంటి పండిత కుటుంబంలో పుట్టలేదు. కావ్యాలు, పురాణాలకు సంబంధించిన ఎలాంటి నైవేద్యము లేదు. కనీసము చదువు కూడా లేని బోయవాడు వాల్మీకిగా ఎలా మారాడు? రామాయణాన్ని ఎలా రాశాడు? ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. పూర్వము కొందరు మహర్షులు అనేక పుణ్యక్షేత్రాలు, తీర్థాలు దర్శించుకోవటానికి బయలుదేరారు. ఒక అడవి గుండా వెళ్తున్నప్పుడు ఒక బోయవాడు వాళ్ళకు ఎదురయ్యాడు. ఆ బోయవాడు శరవేగంగా ఋషుల మీద దాడి చేసి, మీ దగ్గరున్న సొమ్ములన్నీ వెంటనే తీసివ్వండి అన్నాడు. దానికి మహర్షులు తెల్లబోయి, మేము దైవారాధనలో గడిపే ఋషులము. దండ కమండలాలు తప్ప మా దగ్గర ధనం ఉండదు అన్నారు. వాల్మీకి అపనమ్మకంతో మునుల వద్ద ఉన్న మూటలు విప్పి చూశాడు. అందులో వారి కాషాయ వస్త్రాలు తప్ప ఇంకేమీ లేకపోవడంతో చిరాగ్గా వాటిని విసిరి పడేశాడు. ఋషులు యథావిధిగా ధ్యానం చేసుకున్నారు. వారు ధ్యానం నుంచి లేచేసరికి వాల్మీకి పక్షులను వేటాడుతున్నాడు. అది చూసిన ఒక మహర్షి, నువ్వు ఎందుకింత పాపాన్ని మూటగట్టుకుంటున్నావు? దారిన పోయే బాటసారులను దోచుకుంటున్నావు. పక్షులు మొదలైన వాటిని చంపుతున్నావు. దీనివల్ల ఎంత పాపం వస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? మానవ జన్మ ఎత్తినందుకు చేతనైతే పుణ్యం సంపాదించుకో. అంతేకాని పాపాన్ని కాదు అన్నాడు. అప్పుడు అతడు చాలా విసుగ్గా, మీరంటే సన్యాసులు. నాబోటి సంసారి భార్యాపిల్లలను పోషించాలంటే ఏదో ఒక పని చేయక తప్పదు అన్నాడు. దానికి ఆ మునులు, నువ్విలా పాపాలు చేసి సంపాదించి నీ వాళ్లను పోషిస్తున్నావు. సరే, మరి నీ పాపంలో కూడా నీ భార్యాపిల్లలు వాటా తీసుకుంటారేమో కనుక్కో అన్నాడు. అప్పుడు వాల్మీకి కొద్ది దూరంలో ఉన్న ఇంటికి వెళ్ళి ఆ మాట అడిగాడు. మమ్మల్ని పోషించటం నీ బాధ్యత. నీ పాపంలో మేమెలా వాటా పుచ్చుకుంటాము అంటూ కుటుంబ సభ్యులు తమ మనసులో మాట నిజాయితీగా చెప్పారు. దానితో అతనికి జ్ఞానోదయం కలిగింది. పరుగు పరుగున మహర్షుల దగ్గరకు వెళ్ళి, ఇకపై నేనెలాంటి పాపాలు చెయ్యను, నాకేదైనా దారి చూపండి అన్నాడు. అప్పుడు మహర్షులు సంతోషించి, నువ్వు రామ అనే మంత్రాన్ని జపించు అంటూ చెప్పారు. అంతే, అతడు భౌతిక స్పృహ లేకుండా రామ మంత్రాన్ని జపిస్తూ ఉండిపోయాడు. ఎంత దీక్షగా అంటే అతని చుట్టూ పుట్ట వ్యాపించిన ఆ ధ్యానంలో నుంచి లేవలేదు. బోయవాని కఠోర దీక్షకు దేవతలు సంతోషించారు. నారదుడు పుట్ట దగ్గరకు వచ్చి వాల్మీకి అని పిలిచాడు. వాల్మీకం అంటే పుట్ట. పుట్ట చుట్టూ కప్పివేయటం వలన వాల్మీకి అన్న పేరు అతనికి వచ్చింది. ఆ పేరే స్థిరపడింది. నారదుడు పిలవటంతో బాహ్యస్మృతి వచ్చిన అతడు వాల్మీకాన్ని తొలగించుకొని నారద మహర్షికి నమస్కరించాడు. అప్పుడు నారదుడు, రామనామ జపంతో కామక్రోధాలన్నింటినీ జయించావు. నీకు జ్ఞానోదయం అయింది. నీ జన్మ ధన్యమైంది. శ్రీరాముని చరితాన్ని రామాయణం పేరుతో రచించు. అది ఆదికవ్యమవుతుంది. వాల్మీకి రామాయణం చదివినా విన్నా పుణ్యం సిద్ధిస్తుంది. నీ కీర్తి అజరామరంగా నిలుస్తుంది అంటూ ఆశీర్వదించి వెళ్ళాడు. ఈ విధంగా వాల్మీకి మహర్షి రామాయణం రచించటం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.